కలిసి నగర సిపి సజ్జనార్ వివరాల వెల్లడి. మా ఇంట్లోనూ కూడా డిజిటల్ అరెస్ట్. ఓ సభ్యుని ట్రాప్ చేసిన సైబర్ నేరగాలు. గోల్డెన్ హవర్లో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సేఫ్. సినీ హీరో నాగార్జున. మీరు సినిమా హీరో, మీ దగ్గర పైసలు ఉన్నాయి, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి మీకు ఇమీడియట్గా అయిపోతుంది. అదే మాలాంటి వాళ్ళం పోయి కేసు పెడితే అట్లీస్ట్ పట్టించుకోని కూడా పట్టించుకోవు పోలీస్ స్టేషన్లు. నాగార్జున గారు పట్టించుకోవు. అరే సార్ మాకు ఈ ఇబ్బంది వచ్చింది, ఆ ఇబ్బంది వచ్చింది అంటే ఎవడు పట్టించుకోడు. నేనే ప్రాక్టికల్గా అనుభవిస్తున్నా ఈ బాధ. నేనే, ఎవడో కాదు. పట్టించుకోరు అది. ఎందుకని? మీ దగ్గర పైసలు ఉన్నాయి, మా దగ్గర పైసలు లేవు. పాయింట్ నెంబర్ 1. ఇక పోతే పాయింట్ నెంబర్ 2కి వస్తా. ఈ ఐబొమ్మ ఎస్ డెఫినెట్గా సిపి సజ్జనార్ హీరో అనుకుందాం. హీరోనే. మాకు కూడా సజ్జనార్ మీద అభిప్రాయం, గౌరవం ఉన్నది. మేము కూడా ఒప్పుకుంటాం. ఓకే. బెట్టింగ్ యాప్లు అన్నారు. తర్వాత అన్వేషణలో అతను క్వశ్చన్ చేస్తే కూడా ఉల్టా అతని మీదే కేసు పెట్టిరు. తర్వాత ఏం సంగతి అని చెప్పి ఇప్పుడు ఐబొమ్మ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తుంది అన్నారు. బెట్టింగ్ యాప్లో ఎంతోమంది సెలబ్రిటీస్ ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి బొక్కలేస్తలేరు. విచారణ అని చెప్తారు, బొక్కలేస్తలేరు. సో ఇవన్నీ కూడా మనం పక్కన పెడితే ఇక్కడ అసలు ఐబొమ్మ ఎట్లా దొరికింది పోలీసులకి, ఎట్లా ఇవన్నీ దొరికినాయి అనేది కూడా మనం మాట్లాడుకోవాలి. ఎట్లా దొరికినాయి అంటే నేను తెలుసుకున్నటువంటి సమాచారం మేరకు, నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు ఐదర్ ఇట్ మైట్ బి రైట్ ఆర్ రాంగ్. ఈ ఐబొమ్మ నడిపినటువంటి అధినేత ఎవరైతే ఉన్నాడో అతను వాళ్ళ భార్యకి డైవర్స్ ఇస్తున్నాడట. వాళ్ళ భార్యకు డైవర్స్ ఇస్తూ ఉంటే వాళ్ళ భార్య ఇతనికి సంబంధించినటువంటి ల్యాప్టాప్స్, డేటాని మొత్తం కూడా తీసుకుపోయి పోలీసులకి అప్పచెప్పింది. ఇక్కడ స్వయంగా పోలీసులు వెళ్ళి ట్రేస్ అవుట్ చేస్ చేశారా అనేది మనం పక్కన పెడితే, బట్ వాళ్ళ భార్య దీనికి సహకరించింది. ఇక్కడ వాళ్ళ భార్య డైవర్స్ ఇస్తుంది. సో డైవర్స్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ భార్యకి, ఐబొమ్మ అధినేత వాళ్ళ భార్యకి డైవర్స్ ఇవ్వబోతున్నారు, విడిపోబోతున్నారు. సో అందుకే ఇది తెలుసుకొని మనస్తాపానికి గురైనటువంటి ఆ భార్య ఈ మొత్తం కూడా డేటా అంతా తీసుకపోయి పోలీసుల దగ్గర పెట్టింది అనేది ఒక వర్గం చెప్తున్నటువంటి మాట.